Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సిమ్లా పర్యటనలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తాను డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కౌశిక్ రవి పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. మరోవైపు రోహిత్ రెడ్డి పిఏ సిల్వర్ శరత్ కుమార్ నుంచి 2 కుకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ అందరికీ పంచగా మిగిలినవి తన జేబులో ఉంచుకున్నానని శరత్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రగ్స్ పరీక్షల్లో రోహిత్ రెడ్డి, తిరువీడుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు పాజిటివ్ గా తేలింది. నిందితుల జాబితాలో మోరవినేని రమేష్, పుట్ట మహేష్ కుమార్, విజయకృష్ణ, ప్రియాంకారెడ్డి వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెడ్డికి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురికి టెస్టులు నిర్వహించగా కూడా పలువురికి అయితే పాజిటివ్ అని వచ్చింది. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి పాత్రపై కూడా పోలీసులు అయితే ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. అయితే తను సిమ్లా పర్యటనలో గుర్తు తెలియని ఒక వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లయితే నేరుగా కౌశిక్ రవి అయితే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇక రోహిత్ రెడ్డి పిఏ సిల్వర్ శరత్ కుమార్ నుంచి కూడా 2 కుకైన్ ప్యాకెట్లను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే అటు పార్టీకి వచ్చిన వారందరికీ డ్రగ్స్, తన దగ్గర ఉన్న డ్రగ్స్ సరఫరా చేయగా మిగిలిన 2 ప్యాకెట్స్ కూడా అటు తన పాకెట్ లో ఉంచుకున్నట్టయితే పోలీసులకు వివరించాడు. ఇక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ అందరికీ పంచగానే మిగిలినవి తన దగ్గర ఉన్నట్టయితే శరత్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ కేసులో పోలీసులు మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి మరో పక్కన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో కొంతమందికి పాజిటివ్ కూడా వచ్చింది. ఏదైతే అటు రోహిత్ రెడ్డి, తిరువిడుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కూడా పాజిటివ్ గా తేలిందని చెప్పాలి. మొత్తం 11 మందిలో కూడా వీరికైతే పాజిటివ్ గా వచ్చింది. ఇక నిందితుల జాబితాలో కూడా మోరవినేని రమేష్, పుట్ట మహేష్ కుమార్, విజయకృష్ణ, ప్రియాంకారెడ్డి వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సో ఏదైతే ఈ డ్రగ్స్ పార్టీ సంబంధించి ఒక పక్కన అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ మొదలైందని చెప్పాలి. సో అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎన్ని రోజుల నుంచి వీరు కొనుగోలు చేసి ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు, అలాగే ఈ పార్టీకి సంబంధించి కూడా ఎంతమంది హాజరయ్యారు, వీరి వెనుక ఎవరున్నారనేది కూడా పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఇంకా ఎవరైనా అక్కడి నుంచి వెళ్ళిపోయారా, ఆ సమయంలో పారిపోయారా ఏంటనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలనుంది. సో ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వాళ్ళకి సో ఎలాంటి చర్యలు తీసుకొనున్నారు, సో ఈ డ్రగ్స్ అనేవి ఎవరి నుంచి కొనుగోలు చేశారు, ఎప్పటి నుంచి కొనుగోలు చేశారు, సో ఎప్పటి నుంచి ఇలాంటి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. మరి చూడాలి ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేశారా, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎలా ముందుకెళ్తారనేది కూడా చూడాలి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారే. సుజాత చెప్పండి, ఏదైతే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా నేరుగా అటు కౌశిక్ రవి కూడా తను గుర్తు తెలియని వ్యక్తి నుంచే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఒప్పుకున్నారు. నిన్న పార్టీలో ఎవరెవరైతే పాజిటివ్ గా నిర్ధారణ అయిందో వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టయితే తేలింది. ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, ఇప్పటి వరకు
ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీలో డ్రగ్స్ని ఎవరా సరఫరా చేశారు అన్న దాని మీద పోలీసుల దర్యాప్తులో రవి సిమ్లా నుంచి గుర్తు తెలియనటువంటి వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. దీంతో మిగతా నలుగురిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే నిన్న డ్రగ్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అటు రాజకీయ నాయకులు దాంతోపాటు వ్యాపారస్తులు ఉన్నారు అని చెప్పేసి స్వయాన నిన్న డీసీపీ మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్కి అక్కడ డ్రగ్ పార్టీలో ఉన్న తర్వాత పోలీసులు ఆ డ్రగ్ పార్టీ దగ్గరికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేశారు. అప్పుడు మహేష్ కుమార్ యాదవ్కి యూరిన్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మిగతా ఐదుగురికి నెగిటివ్ రావడం వల్ల ఉదయాన్నే రక్త పరీక్షల కోసము వాళ్ళ ఐదుగురిని కూడా రిహాబిలేషన్ సెంటర్స్కి పంపించారు. అక్కడ రిపోర్టు ప్రకారం ఇప్పుడే తాజాగా అందుతున్నటువంటి న్యూస్ ఏంటి అని అంటే ఇటు మహేష్ కుమార్ యాదవ్కి బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినట్టుగా కూడా అటు అధికారులు అయితే చెప్తున్నారు. మైనాబాద్ డీసీపీ చెప్పినటువంటి వివరాల ప్రకారము రాత్రి యూరిన్ టెస్ట్ చేశాము, మొదటి చేసినప్పుడు తనకి నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్కి పంపించిన తర్వాత తనకి డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా ఇటు నిర్ధారణ అయింది అని చెప్తున్నారు. అంటే ఇందులో రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో ఒకవేళ ప్రెస్ మీట్ నిర్వహించినా లేదు అనంటే తన పేరు చెప్తారా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఈగల్ టీం కావచ్చు లేకపోతే పోలీసులు ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకి లొంగకుండా ఖచ్చితంగా ఎవరికైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరి పేర్లు కూడా ప్రెస్ మీట్లో వెల్లడిస్తాము అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ డ్రగ్ పార్టీని నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరు అన్న దాని మీద కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సిమ్లా నుండి కౌశిక్ రవి అనే వ్యక్తి డ్రగ్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. కౌశిక్ రవి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా సన్నిహితులు. సిమ్లా ట్రిప్లో గుర్తు తెలియనటువంటి వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఆ తర్వాత రోహిత్ రెడ్డి పిఏ సిల్వర్ శరత్ కుమార్కి ఇచ్చినటువంటి సమాచారంతోనే కౌశిక్ ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైతే రోహిత్ రెడ్డి ఇక్కడ డ్రగ్ పార్టీని నిర్వహించాడో ఆ తర్వాత కౌశిక్ రవిని ప్రశ్నించారు. శరత్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం శరత్ కూడా అంటే మొత్తం ఈ డ్రగ్ పార్టీలో 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో 5గురు మొదట డ్రగ్ తీసుకున్నట్లు కన్ఫర్మేషన్ అయింది. ఆ తర్వాత రక్త పరీక్షలకి పంపించినటువంటి దాంట్లో మహేష్ కుమార్ యాదవ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు అఫీషియల్ గానే నిర్ధారించారు. మరికొద్ది సేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఎప్పటి నుంచి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఈ గతంలో ఏదైనా జరిగిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ రోహిత్ రెడ్డి వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు అని చెప్పడానికి 2022 ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా రోహిత్ రెడ్డి అక్కడ వీరంగం సృష్టించాడు, గొడవలకి కారణమయ్యాడు అని చెప్పేసి రోహిత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్లి తనని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు తను అవైలబిలిటీ లేడు అని చెప్పారు. ఆ కేసు ఇప్పటి వరకు ఏమైంది అన్నది కూడా ఎక్కడా తెర మీదకి రాలేదు. కానీ ఇప్పుడు మరొకసారి డ్రగ్స్ వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి పేరు రావడము, తను డ్రగ్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రావడంతో అసలు పైలట్ రోహిత్ రెడ్డి మీద ఈగల్ టీమ్ డ్రగ్స్ పార్టీల మీద నిఘా ఎంత పెంచింది, ఎంతగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్. సుజాత మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఇక ఈగల్ ఎస్పీ గిరిధర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మాకు అక్కడ అర్థమైన సీన్ బట్టి అందులో కొంతమంది బిజినెస్ పీపుల్, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, తర్వాత తిరుమల దర్శనానికి వచ్చినాయని చెప్పడం ఇటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎవరిది కూడా కామన్ ఇంట్రెస్ట్ కనబడలేదు అక్కడ. కానీ డ్రగ్ అబ్యూజ్ చేయడం మాత్రం 6గురు చేశాడని నీకు ఖచ్చితంగా తెలిసింది. ఎంపీ అంటే కొంచెం వ్యాపారవేత్తలు తీసుకొచ్చిన పాల్గొన్నాడు, డ్రగ్స్ పార్టీ కోసం వచ్చాడు, బిజినెస్ పార్ట్నర్ మాట్లాడే అవసరం. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వీళ్ళు ఒకరిద్దరు ఫస్ట్ జమ అయినట్టున్నది 3 గంటలకు, కొంత డ్రగ్ తీసుకున్నట్టున్నది, తర్వాత ఒక్కొక్కరు కొంత లిక్కరు అట్లా తీసుకున్నారు. అది ఒక్కొక్కరు జమ అవుతూ వచ్చారు. ఈ లేడీ బిజినెస్ లేకపోతే ఆమె ఏమైనా బయట డాన్సరా లేకపోతే అవి అటువంటి ఏం లేవండి. మరి ఎందుకు లేదు? ఈ జెంట్స్ 11 మందిలో లేడీ ఎందుకున్నదని మన వర్క్ చేద్దాం, ఫ్రెండ్లీగా వచ్చి ఉండొచ్చు, దానిలో ఏమన్నా. మంది దొరికారండి, దాంట్లో 6.
రైట్గా ఏదైతే అటు మొయినాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కొంతమందికి పాజిటివ్ రాగా అందరికీ కూడా బ్లడ్ శాంపుల్స్ కూడా స్వీకరించారు. అనంతరం కూడా వారందరికీ పరీక్షలు నిర్వహించగా కూడా కొంతమందికి అయితే పాజిటివ్ వచ్చింది. సో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని చూడాలి. అయితే ఏదైతే అటు రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ నుంచి కూడా నేరుగా డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.